అందరికీ శుభోదయం. మరి ఈరోజు ఈ పాఠశాలలో మీ అందరికీ కూడా నోటు పుస్తకాల పంపిణీ కోసం నేను రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాలకు నేను నోటు పుస్తకాలని పంపిణీ చేస్తున్నాను. ఈ పాఠశాలతో పాటుగా స్పెషల్ పాఠశాలకు కూడా నేను నోటు పుస్తకాలు అనేటువంటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి సంపద ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమే అన్నమాట. విద్యకు మించిన సంపద అనేటువంటి ఈ ప్రపంచంలో లేనే లేదు. మరి అలాంటి విద్య అనేటువంటిది విలువలతో కూడుకుని ఉండాలి, సంస్కారంతో కూడుకుని ఉండాలి, వినయం వివేకంతో కూడుకుని ఉండాలన్నమాట. విద్య నేర్పినాడు వాడు మర్చుడే అన్నాడు ఎవరు? భర్తృహరి. అంటే చదువు లేని వాడు మనిషి కాదు అనేటువంటి అతని యొక్క భావన. మరి చదువు లేని వాడు మనిషి కానప్పుడు, పశువు అయినప్పుడు, చదువుకుని జ్ఞానం లేనివాడు, సంస్కారం లేనివాడు మూర్ఖుడవుతాడు అన్నమాట. ఈ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక మూర్ఖుడు. కాబట్టి మూర్ఖత్వం అనేటువంటి అత్యంత ప్రమాదకరమైనది అన్నమాట. ఈ ప్రపంచాన్ని మనం మార్చాలంటే మార్చవచ్చు, దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ మూర్ఖత్వాన్ని మాత్రం ఎవరు మార్చలేరు. తెలివి తక్కువ వాళ్ళని కూడా మార్చవచ్చు, తెలివైన వాళ్ళలో జ్ఞానం లేకపోతే అతన్ని కూడా మార్చవచ్చు, కానీ మూర్ఖుడు మాత్రం మార్చలేవు. అందుకని భద్రుడు అంటాడు, తిగురి ఇసుమన తైలమ్ము తీయవచ్చు అని. అంటే ఇసుకలో కూడా నూనె తీయచ్చు అంట. ఇసుకలో నూనె అనేది పుడుతుందా? ఇసుకలో నూనె తీయగలమా? తీయలేము, అసాధ్యం అన్నమాట. అలాగే ఎండమావుల్లో నీరు అనేటువంటిది దొరుకుతుందా? కానీ ఎండమావుల్లో కూడా నీరు అనేటువంటిది సంపాదించి మనం త్రాగొచ్చేమో. అలాగే కుందేటి కుమ్మురంలో, కానీ వెతగ్గా ఆ కుందేటికి కూడా కుమ్ములు సాధించవచ్చేమో. అంటే అసాధ్యానైనా సుసాధ్యం చేయవచ్చేమో అనేటువంటిది కవి యొక్క భావన అన్నమాట. మరి ఇన్ని సాధ్యమైనప్పుడు ఒక మూర్ఖుడు మాత్రం అతను మాత్రం రంజింపు చేయలేము అంటాడు. అంటే మూర్ఖుడు ఏ విధంగా కూడా మార్చలేము అంటారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మీరంతా కూడా చిన్నపిల్లలు, ఈ వయసులోనే మిమ్మల్ని చక్కగా ప్రోత్సహించాలి. మొక్క ఇవ్వగానే మానవ వంగున అంటారు. అంటే మీరు చిరుప్రాయంలో ఉండగానే మీలో ఉత్తమమైనటువంటి లక్షణాలని రోజు చెయ్యాలి, సద్గుణాలు అనేటువంటి వాటిని పెంపొందించాలి. మరి సద్గుణాలు లేని చదువులు అనేటువంటి వృధా అన్నమాట. నిజంగా సమాజానికి పెద్ద దండగ అదన్నీ కూడా. కాబట్టి చదువులు అనేటువంటి సంస్కారయుతంగా సాగాలి. ఇకపోతే దాన ధర్మాల వలన, ఇతరత్ర ప్రచార పటోటాపాలను ఈ సమాజాన్ని మనం మార్చలేము. ఈ సమాజాన్ని మార్చడానికి మోటివేషన్ అనేటువంటిది అత్యుత్తమైనటువంటి సాధనం అన్నమాట. అంటే మనం ఒక మంచి విషయాన్ని విద్యార్థుల మెదడులోకి చొప్పించాలి. మరి ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఎంతోమంది మేధావులు తమ యొక్క రచనల ద్వారా విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. ఒక అబ్రహాం లింకన్ కృషి చూడండి, ఒక మార్టిన్ లూథర్ యొక్క రచనలు చూడండి, అలాగే ఒక స్వామి వివేకానంద ప్రవచనాలను చూడండి, ఒక జిడ్డు కృష్ణమూర్తి ఒక తాత్వికవేత్త అన్నమాట, మా తెలుగు జాతికి చెందినటువంటి ఒక తత్వవేత్త, ఆయన యొక్క రచనలు చూడండి. ఇలాంటి రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మహనీయులు ఎంతో మంది ఉన్నారన్నమాట. కాబట్టి మోటివేషన్ అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటుగా ఉత్తమమైనటువంటి గుణాలని పెంపొందించే విధంగా కృషి చేయాలి. అవును కదా? అందుకు ఉపాధ్యాయులంతా కూడా నిరంతర విద్యార్థులేగా పాటుపడాలి. ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. దెర్ ఇస్ నో ఎండ్ టు ఎడ్యుకేషన్, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటారు. అలాగే ఎడ్యుకేషన్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు కదా. మన జీవితం అంతా కూడా నేర్చుకునేటువంటి ప్రక్రియలో భాగం అన్నమాట. మరి అలాంటి జీవితం సక్రమంగా గడవాలి అంటే చక్కని విద్యను అభ్యసించాలి. ఈనాటి విద్యలు ఎలా తయారయ్యి?
కేవలం ఉపాధి ఇవ్వడానికే, ఉపాధి పొందడానికే ఈ విద్యలు అనేటువంటి పనికొస్తున్నాయి. విలువలు లేవు, సంస్కారం లేదు. మరి అలాంటి వల్ల దేశం ఎలా పురోభివృద్ధి చెందుతుంది? జ్ఞానం లేని విద్యల వల్ల దేశం ఏ రకంగా కూడా పురోభివృద్ధి చెందదు. కాబట్టి విద్య అనేటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక కళ, ఒక సంపద అన్నమాట. అలాంటి సంపదను సృష్టించాలి, దేశాన్ని ప్రగతి పదంలోకి మనంతా కూడా నడిపించాలన్నమాట. ఇక నాకు సంబంధించిన విషయాల్లో నేను దాదాపుగా 18 సంవత్సరాల పాటు నిర్విరామంగా, అంటే ఈ విద్యారంగంతో నాకు ఎలాంటి ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా నేను విద్యార్థులకు మోటివేషన్ చేయడం అనేటువంటి జరుగుతున్నాను. ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతమేమో. ఎందుకంటే నా జీవితంలో చాలా భాగం కూడా విద్యార్థులతో మమైపోయింది. వాళ్ళకి మోటివేషన్ విషయంలో నేను దాదాపు అహరహం కృషి చేయడం జరిగింది అనమాట. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఎప్పటి నుంచి చేస్తున్నాను, నా భార్య దశ నుంచే కూడా అనేకమైనటువంటి రచనా వ్యాసంగాలు చేస్తున్నాను. వందలాది మంది రచనలు ఉన్నాయి. మీరంతా కూడా మీ ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరంతా కూడా చక్కగా చదువుకోండి, చక్కని విద్యాబుద్ధులు నేర్చుకోండి, మీలో వివేకాన్ని పెంపొందించుకోండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దలను గౌరవించండి, ఉపాధ్యాయులను గౌరవించండి. మీ గ్రామాలకు, మీ కుటుంబాలకు, మీ పాఠశాలకు, మీ ఉపాధ్యాయులకి చక్కని పేరు తీసుకురావాలని ఆశిస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు మంచి మంచి సద్గుణ అలవాటు పడాలని, మీరు భవిష్యత్తులో